రైట్, ఒక్కసారి లెక్కన అబ్జర్వ్ చేయండి. సేమ్ లెక్క మళ్ళీ ఒక నెంబర్ పెరిగింది అంతే. ఒక పనిని ఏ 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, అదే పనిని బి ఒక్కడే 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, అదే సి ఒక్కడైతే 20 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ ఏబిసి ముగ్గురు కలిసి ఆ పనిని కంప్లీట్ చేసినట్టయితే ఈ పని మొత్తం ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది? అసలు పని మొత్తం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈ డేస్ ఇచ్చింది కదా, వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి, అంటే కాసాగు తీసుకోవాలి. ఈ మూడి యొక్క కాసాగు అంటే ఏంటంటే 10 ఎక్కంలో 15 ఎక్కంలో 20 ఎక్కంలో వచ్చేటువంటి ఏదో ఒక సంఖ్య. ఏ సంఖ్య వస్తుంది మనకు? 10 ఎక్కంలో 15 ఎక్కంలో 20 ఎక్కంలో అంటే 60 అనే సంఖ్య వస్తుంది. అంటే ఈ మూడి యొక్క కాసాగు 60 అన్నమాట. అంటే మొత్తం పని ఎంత అన్నట్టు? 60 యూనిట్ల పని ఉంది. 60 యూనిట్ల పని ఉంది. ఈ 60 యూనిట్ల పనిని ఏ ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తున్నాడు? ఏ అయితే 10 రోజులలో కంప్లీట్ చేస్తున్నాడు. అదే బి అయితే ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 15 రోజులలో చేస్తున్నాడు. అదే సి అయితే 20 రోజులలో కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి పని చేయాలంటున్నాడు. సో ఇప్పుడు 60 యూనిట్ల పనిని వీడు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు? రోజుకు 6 యూనిట్ల పని చేస్తున్నాడు. ఎందుకంటే 16లో 60 సేమ్ ఇట్లనే. ఇప్పుడు ఈ 60 యూనిట్ల పనిని వీడు 15 రోజుల్లో చేస్తున్నాడు అంటే రోజుకి 4 యూనిట్ల పని చేస్తున్నట్టు. ఈ 60 యూనిట్ల పనిని సి అనేవాడు 20 రోజుల్లో చేస్తున్నాడంటే రోజుకి 3 యూనిట్ల పని చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి పని చేయాలి. ముగ్గురు కలిపి పని చేయాలి కాబట్టి ఈ ముగ్గురు యొక్క కెపాసిటీని కలపండి. ముగ్గురు యొక్క కెపాసిటీ ఎంత? 6 4 10 10 3 13. అంటే ఒక రోజుకు ఏబిసి ఈ ముగ్గురు యొక్క కెపాసిటీ వచ్చేసి ఎన్ని యూనిట్లు? 13 యూనిట్లు. మరి మొత్తం ఎన్ని యూనిట్ల పని ఉంది మనకు? మొత్తం 60 యూనిట్ల పని ఉంది. 60 యూనిట్ల పని ఉంది. రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు ముగ్గురు కలిపి? 13 యూనిట్ల పని చేస్తున్నారు. ఇప్పుడు డివిజన్ చేయండి. ఎంత? 13 మూల 39, 13 నాలుగు 52, 13 నాలుగు 52. 52 అంటే ఎంత మిగులుతుంది? ఇక్కడ 8 మిగులుతుంది. 8. ఓకేనా? ఇప్పుడు కుట్ర అవుతుందా? 8 ఎక్కం 13 పోదు కాబట్టి బై 13. అంటే ఏబిసి ఈ ముగ్గురు కలిపి ఈ 60 యూనిట్ల పనిని కంప్లీట్ చేయడానికి 4.8/13 రోజులు పడుతుంది. అర్థమైందా? ఓకేనా? థ్యాంక్ యూ.